Cigarette smoking and alcohol consumption are injurious to health. It causes cancer. వెల్కమ్ టు 24x7 న్యూస్. నగరంలో వరుసగా జరుగుతున్న హత్యలు. వరుస హత్యలతో భయాందోళనకు గురవుతున్న నగర ప్రజలు. ఇంతకీ ఈ హత్యలన్నీ చేసేది ఒకరేనా? పోలీసులు మాత్రం ఈ హత్యలన్నీ చేసేది ఒక సైకో కిల్లరా అని ఎలా అంచనా వేస్తున్నారు? ఈ హత్యల వెనక ఉండేది ఒక్కరే అయితే అసలు ఎందుకు ఈ హత్యలను చేస్తున్నారు? ఇంతకీ ఒక హత్యను కప్పుపుంచుకోవడానికి మరో హత్య చేస్తున్నారా? నువ్వు టైగర్ని పక్క పెట్టు. ఓకే సార్. సార్ ఈ మధ్య మర్డర్లు ఎక్కువైతున్నాయి, పైనుంచి కూడా ప్రెజర్ ఎక్కువైతుంది సార్ మనకి. అవును పాండు, నాకు తెలిసిన డిటెక్టివ్ ఉన్నాడు. ఈ కేసు అతనికి హ్యాండ్ ఓవర్ చేద్దాం. నేను అతనితో మాట్లాడొస్తా. హలో అర్జున్. చెప్పండి శ్రీనివాస్. ఇక్కడ మౌలాలి రైల్వే ట్రాక్ దగ్గర మర్డర్ జరిగింది. సో ఈ మంత్ లో చాలా మర్డర్ జరిగాయి. సో ఈ కేసు మీరు కొంచెం డీల్ చేస్తే మాకు హెల్ప్ అవుతుంది అర్జున్. ఓకే, నాకు తెలిసిన సీనియర్ డిటెక్టివ్ ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళ కాంటాక్ట్ మీకు ఇస్తా, మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? ఓకే షూర్గా అర్జున్. ఇంకా నాకు మర్డర్ లొకేషన్ సెండ్ చేస్తే నేను అక్కడికి వస్తాను. ఓకే ఓకే తప్పకుండా. థ్యాంక్ యూ అర్జున్. ఓకే. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అర్జున్కి కాల్ చేస్తే మీ నంబర్ ఇచ్చారు సార్. నాకు మీ హెల్ప్ కావాలి. ఏం జరిగింది ఇంతకు? ఈ మంత్లో లైన్గా 3 మర్డర్లు జరిగాయి సార్. నెక్స్ట్ మర్డర్ అవ్వకముందుకే మనం యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. నాకు దీంట్లో మీ హెల్ప్ చాలా ఇంపార్టెంట్. ఇంతకు ఎక్కడ జరిగింది మర్డర్? మౌలాలి రైల్వే ట్రాక్స్ దగ్గర. సరే వెళ్దాం పదా.
నీ పేరు? పాండు సార్. పాండు, ఈ మర్డర్ జరిగిందని ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ డ్యూటీకి వెళ్ళే వాళ్ళు కాల్ చేసి చెప్పారు సార్. మర్డర్ జరిగిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారు మీకు? మార్నింగ్ ఈ దారిలో డ్యూటీకి వెళ్ళే వాళ్ళు చూసి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అవును శ్రీనివాస్, ఈ మర్డర్ జరిగి ఎన్ని గంటలు అవుతుంది? ఇన్ఫర్మేషన్ లేదా? నైట్ జరిగింది. ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా? లేదు సార్, ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు, చేయాలి. అర్జున్, క్లూస్ ఏమన్నా దొరికినాయి? ఇంకా బాడీ నేను చెక్ చేయలేదు. చెక్ చేసి ఏమైనా క్లూస్ వస్తాయి. ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి ఫైల్స్ నా టేబుల్ మీద సబ్మిట్ చేయండి. ఓకే సార్. వివేక్, అర్జున్, క్లూస్ అంటూ పెద్ద ఏం దొరకలేదు. ఈ కార్డు ఒకటి దొరికింది. ఈ కార్డుతో అంత ఉపయోగం లేదనిపిస్తుంది. ఆ కార్డులోనే ఏదో ఒక క్లూ ఉండొచ్చు, సో జాగ్రత్త ఉంచు. రేపు వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమన్నా పిలిపించండి, అడిగితే జనరల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పండి. ఓకే సార్. హలో సార్, నిన్న మీరు అడిగారు కదా సార్, ఆ ఫ్యామిలీ డీటెయిల్స్ ఈ ఫైల్లో ఉన్నాయి. ఇతని తరపున ఎవరైనా వచ్చారా? వచ్చాడు సార్. పాండు అతను తీసుకురా. సార్ పిలుస్తున్నాడు. సార్ వచ్చింది సార్. కూర్చో. నీ పేరేంటి? కౌశిక్ సార్. ఏం చేస్తుంటారు మీరు? బిజినెస్ చేస్తుంటాను సార్. ఈ వ్యక్తికి నీకు ఏం సంబంధం? మా బ్రదర్ సార్. ఈ వ్యక్తి బిహేవియర్ ఎలా ఉండేది? చాలా కామ్ పర్సన్ సార్. ఎవరితోటి గొడవలు ఏమన్నారు. ఈ వ్యక్తికి ఏమైనా రిటర్న్ కాల్స్ వచ్చాయా? అట్లా ఏం లేదు సార్, నార్మల్. ఆర్ ఏమైనా టెన్షన్ ఫీల్ అయినా? లేదు సార్, నార్మల్ డేస్లో ఉన్నట్టు ఉన్నాడు. సార్ నువ్వు వెళ్ళు. ఒక్క నిమిషం. నీకు నీ బ్రదర్కి ఏమైనా గొడవలైనా? లేదు సార్. సార్ నువ్వు వెళ్ళు. నేను ఎప్పుడు పిలిచిన ఇన్వెస్టిగేషన్కి రావాలి. ఓకే సార్. ఆఫీసర్. ఎస్ సార్. ఇతను ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వీళ్ళని కూడా రేపు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే సార్. ఈ కేసుకి సంబంధించిన డీటెయిల్స్ కానీ ఫైల్స్ కానీ ఉంటే అది చూసుకోపోండి. ఓకే సార్.
వివేక్ అసలు మా డీటెయిల్స్ చెప్పాడా? ఇప్పుడేగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది, మెల్లమెల్లగా అందరూ దొరుకుతారు. పాండు సార్, నిన్న వాళ్ళ ఫ్రెండ్ని తీసుకురామన్నా, తీసుకొచ్చాము. తీసుకొచ్చాను సార్. ఓకే, తీసుకురా. సార్ పిలుస్తున్నాడు. సార్ వచ్చింది సార్. నువ్వేనా రాహుల్ వాళ్ళ ఫ్రెండ్? అవును సార్. నీ పేరు? వరుణ్ సార్. రాహుల్ చనిపోయిన విషయం నీకు తెలుసా? తెలుసు సార్. రాహుల్ ఎలా చనిపోయాడు తెలుసా? తెలియదు సార్. అతనికి ఏమైనా గొడవలు ఉన్నాయా? లేదు సార్, అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు. అవును, రాహుల్ చనిపోయిన ముందు రోజు కాల్ రికార్డింగ్లో లాస్ట్ నీ నెంబర్ ఉంది. నువ్వు రాహుల్ ఏం మాట్లాడుకున్నారు? క్యాజువల్గా మాట్లాడినాం సార్, బిజినెస్ డీల్ గురించి చెప్పి. ఇంకేమైనా ఉందా? అంతే సార్, ఇంకేం లేదు. సార్ నువ్వు వెళ్ళు, ఓకే కానీ పిలిచినప్పుడు మళ్ళీ రావాలి. ఓకే సార్. పాండు సార్. రాహుల్ వర్క్ చేసి ఆఫీస్ డీటెయిల్స్ తీసుకుందాం. ఓకే సార్. కౌశిక్, ఎన్నిసార్లు కాల్ చేస్తావురా? చెప్పినా ఆఫీస్ టైంలో కాల్ చేద్దని. అరే ఇప్పుడు ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో నీకు తెలుసా? చెప్పినా నిన్ను మొత్తం చూసుకుంటా అని. అరే నేను చూసుకుంటా అని చెప్పినా కాల్ కట్ చేయి. ఏమైంది అర్జున్, ఏమో చూసుకుంటానో ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదు వివేక్, అది ఫ్యామిలీ ప్రాబ్లమ్ తెలిసిందే కదా. ఇదే రాహుల్ ఆఫీస్ డీటెయిల్స్. రేపు మనం ఇతను పిలిపించి ఇన్వెస్టిగేట్ చేయాలి. పాండు, ఎస్ సార్. రేపు రాహుల్ వాళ్ళ ఆఫీస్ మేనేజర్ని తీసుకురా, ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే సార్. ఇంకా కేసు ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరేనా రాహుల్ ఆఫీస్ మేనేజర్? ఎస్ సార్, నేనే. రాహుల్ చనిపోయినని మీకు తెలుసా? తెలిసింది సార్, తెలిసిన చాలా బాధపడ్డాను. ఓకే, కమింగ్ టు ది పాయింట్, రాహుల్ కొలీగ్స్తో ఎలా ఉండేవాడు? సార్, ఈజ్ వెరీ నైస్ గా అండ్ స్మార్ట్ వర్కర్. మరి రాహుల్కి గొడవలు ఉన్నాయని విన్నాను ఆఫీస్లో. సార్, చాలానే గొడవలు ఉన్నాయి. మరి ఇందాక రాహుల్ హీఈస్ నైస్ టు ఎవ్రీవన్ అన్నారు. అంటే సార్ అది ఓకే, లీవ్ ఇట్. రాహుల్ ఆఫీస్లో ఒకరితో క్లోజ్గా మూవ్ అయ్యేవాడా? అందరితో క్లోజ్గానే మూవ్ అయ్యాడు సార్. ఈజ్ వెరీ చిల్ గా. రాహుల్ మీద ఏమైనా కంప్లైంట్స్ వచ్చేవా? కంప్లైంట్స్ ఇప్పటి వరకు ఏం లేవు సార్. ఓకే, ఈ ఫొటోస్లో ఉన్న వాళ్ళు మీ ఎంప్లాయీసేనా? లేదు సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. సరే నువ్వు వెళ్ళు, కానీ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మళ్ళీ పిలుస్తూ రావాలి. ఓకే సార్. అర్జున్, రాహుల్ నేబర్స్ని ఇన్వెస్టిగేట్ చేసి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ రావచ్చు. అవును వివేక్, వెళ్దాం పదా. అర్జున్, వివేక్, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయి, నేను పాండు ఇంటికి వెళ్తాను. ఓకే. ఎవరు మీరు? ఐఎమ్ వివేక్, నేను ఇన్వెస్టిగేషన్ బ్యూరో డిటెక్టివ్ని. మిమ్మల్ని కొంచెం ఇన్వెస్టిగేట్ చేయాలి. మే ఐ కమ్ ఇన్? రండి సార్. పాండు, అతని వే ఆఫ్ బిహేవియర్, టాకింగ్ అన్ని గమనించు. నేను ఆ ఇంట్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయని చెక్ చేస్తాను. ఓకే సార్. కూర్చోండి సార్. చెప్పండి సార్. రాహుల్ది మర్డర్ జరిగిందని మీకు తెలుసా? మర్డరా? ఎప్పుడు సార్? నాకు అసలు ఏ విషయం తెలియదు సార్. రాహుల్ మర్డర్ జరిగిందని ఏరియాలో ఉన్న అందరికీ తెలుసు. అది జరిగి కూడా 1 వీక్ అయింది. మరి మీకు ఎలా తెలియకుండా ఉంది? 1 వీక్ బ్యాకా? 1 వీక్ బ్యాక్ నేను ఊర్లోనే లేను సార్. నా ఫ్యామిలీతో బయటికి వెళ్ళా. ఏంటి మీరు ఊర్లో లేరా? మరి ఎక్కడికి వెళ్ళారు? మా ఊర్లో పెళ్లి ఉంటే వెళ్ళాం సార్. ఎక్కడ జరిగింది ఆ పెళ్ళి? అండ్ మళ్ళీ నువ్వు ఒప్పుడు తిరిగి వచ్చావు? పెళ్లి అరకులో జరిగింది సార్. నాకు వర్క్ ఉందని నేను మార్నింగే వచ్చేసాను. ఫ్యామిలీ అక్కడనే ఉంది. అరకులో ఎక్కడ?
రైల్వే కాలనీలో సార్. ఏంటి అరకు? అది మా ఊరే సార్. అసలు ఎవరు పెళ్ళికి వెళ్ళారు సార్ మీరు? రెడ్డి గారి అమ్మాయి ఇది సార్. ఏంటి రెడ్డి గారు అమ్మాయా? పాండు, మనం వచ్చిన పని ఏంది, నువ్వు చేసిన పని ఏంది? సారీ సార్. రాహుల్ ఇంటి మీదకి ఎప్పుడైనా ఎవరైనా గొడవకు వచ్చారా? నో సార్, అలాంటిది ఏం లేదు సార్. రాహుల్కి అతని ఫ్యామిలీతో ఏమైనా గొడవలు ఉన్నాయా? గొడవలు అయితే ఏం లేవు సార్. సరే మేము వెళ్తాము, కానీ మన ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి వస్తుంది. ఓకే సార్. సార్ సార్ చెప్పండి సార్ 2 వారాల క్రితం వాళ్ళ బ్రదర్తో గొడవ అయింది సార్. ఏం గొడవ అయింది? ఏమో సార్ తెలియదు, వాళ్ళు గట్టిగా అరుచుకున్నారు. అవునా? సార్ నేను చూసుకుంటా. పాండు, నాకు రాహుల్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ కాల్ రికార్డింగ్స్, కాల్ హిస్టరీ అన్నీ ఎంత ఇమీడియట్గా అయితే అంత ఇమీడియట్గా కావాలి. ఓకే సార్. సరే బాగా పెట్టండి. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు వివేక్, అతని ఇంటికి లొకేషన్. మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? ఏదో వాళ్ళ బ్రదర్తో గొడవ అయిందంట. అవునా? ఇంకేమైనా తెలిసిందా? నెక్స్ట్ ఏదో గొడవ అయిందంట, దాని మించి డీటెయిల్స్ ఏం తెలియదు. సరే వెళ్దాం పద ఆఫీస్కి. సరే వెళ్దాం పా. అరే హలో, అరే కౌశిక్, అరే మీ ఇంట్లో గొడవ విషయం తెలిసిపోయింది రా. కొన్ని రోజులు పెట్టాను, వెళ్ళిపో. అరే నేను చెప్పేంత వరకు నువ్వైతే మళ్ళీ రాకు సరేనా? సార్ మీరు అడిగిన కాల్ రికార్డింగ్స్ అండ్ డీటెయిల్స్ పెన్ డ్రైవ్ ఉన్నాయి సార్. నేను నీకు ఒక ఐపీ అడ్రస్ ఇస్తా, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, అతను తీసుకొని రా. ఓకే సార్. సార్ ఎవరు మీరు? ఐఎమ్ అర్జున్, ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో డిటెక్టివ్ని. మే ఐ కమ్ ఇన్? ప్లీజ్ కమ్ ఇన్. కూర్చోండి. చెప్పండి. 2 days బ్యాక్ మీ ఇంటికి వచ్చాను. ఇంటికి లొకేషన్. ఎక్కడికి వెళ్ళారు మీరు? జాబ్కి వెళ్ళా సార్, డైలీ ఈవినింగ్ 7 o'clock వస్తాం. ఓకే. రీసెంట్గా రాహుల్ మర్డర్ జరిగింది కదా, దానికోసం ఇన్వెస్టిగేట్ చేయడానికి వచ్చానండి. ఏ రాహుల్? మీ ఇంటి పక్కన రీసెంట్గా ఒక మర్డర్ జరిగింది, ఆ విషయం మీకు తెలుసా? తెలుసు సార్, అతని పేరు రాహుల్ అని విన్నాను. మరి ఇందాక రాహుల్ అంటే తెలియదు అన్నారు. అంటే అది మర్చిపోయినా సార్. ఓ, ఇలా డెత్ రిలేటెడ్ కూడా మర్చిపోతారా? ఓకే, కమింగ్ టు ది పాయింట్, రాహుల్కి మీకు రిలేషన్ ఎలా ఉండేది? హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అంటే మొత్తం మించి పరిచయం ఏం లేదు సార్ రాహుల్కి. ఓకే, మీరు రాహుల్ని లాస్ట్ టైం ఎప్పుడు చూసారు? 1 week బ్యాక్ సార్. ఓకే, కెన్ ఐ గెట్ సమ్ వాటర్? యా సార్. క్లూస్ అంటే పెద్ద ఏం దొరకలేదు. ఈ కార్డు ఒకటి దొరికింది. ఈ కార్డు అంత ఉపయోగం లేదనిపిస్తుంది. అవును, ఇందాక అడగడం మర్చిపోయినా, డెక్ కార్డ్స్ ఏంటి అలా పడి ఉన్నాయి? కార్డ్సా? అంటే సార్ ఇంటి పక్కన పిల్లలు ఆడుకున్నారు సార్ ఇంతకుముందు. ఓకే, ఐ విల్ లీవ్ నో. కానీ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పిఎస్కి రావాల్సి ఉంటుంది. ఓకే సార్.
నీకు మీ ఫ్రెండ్ కౌశిక్ వాళ్ళ బ్రదర్ చనిపోయినా తెలిసే ఉంటుంది. ఎలా చనిపోయినా ఇట్లా తెలిసే ఉంటుంది ఇక. నేను ఆల్రెడీ దాన్ని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళిద్దరు నీ పేరే చెప్పేది. ఇదేనా ఇంకేమైనా ఉందా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? నిజం ఒప్పుకో, శిక్ష తగ్గేలా చూస్తా. ఒకవేళ ఒప్పుకోలేదంటే జీవితాంతం జైల్లోనే ఉంటావు. సార్ నాకు నిజంగా ఏం తెలియదు సార్, ఈ మర్డర్కి నాకేం సంబంధం లేదు సార్. నిజం చెప్పు. నిజంగా చెప్తున్నా సార్, అసలు నాకేం సంబంధం లేదు సార్. నిజం చెప్పు. నిజంగా సార్. నా దగ్గర మీ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి, నువ్వు తప్పించుకోలేవు. రికార్డింగ్స్ నిజం చెప్పు, లేదంటే జీవితాంతం జైల్లోనే ఉంటావు. సార్ ఒకరోజు నైట్ కౌశిక్ ఫోన్ చేసి ఏమైందిరా ఈ టైంలో ఫోన్ చేసినావు? ఇంట్లో లొల్లేందిరా భయ్ మళ్ళా. ఏమైందిరా? అదే మా అన్నయ్యతో భయ్ ఆస్తి విషయంలో లొల్లేంది. ఇస్తలేడు నేను బిజినెస్ పెట్టుకుందామంటే. నాకు అయితేలేరా భయ్, ఇంట్లో ఉన్నా నేను. మళ్ళీ ఏమంటావు? అరే మా అన్నని చంపేస్తారా నేను. అరే ఏం మాట్లాడుతున్నారా ఈ టైంలో ఫోన్ చేసి? ఏది చంపేస్తారా నేను. హలో హలో, మీరేమరా భయ్ ఈ టైంలో ఫోన్ చేసి ఏమో మాట్లాడతా. ఇదే సార్ జరిగింది. సో కౌశికే కదా చంపింది? నాకు తెలియదు సార్, కానీ జరిగింది అయితే ఇంతే సార్. సరే నువ్వు వెళ్ళు, కానీ అవసరం పడ్డప్పుడు మళ్ళీ పిలుస్తా రావాలి. సరే సార్. పాండు. ఎస్ సార్. నాకు వాడి మీద డౌట్ వస్తుంది సార్, పోయి అని ఫాలోగా. ఓకే సార్. అరే మామా. చెప్పు మామా. అరే మామా సారీ రా. ఎందుకు ఏమైందిరా? అరే మొన్న నైట్ మన ఇద్దరం మాట్లాడుకుని మొత్తం పోలీసులకు చెప్పేసినారా. అరే ఎంత పని చేసినావురా నువ్వు. అరే ఏం అర్థం కాలే మామా. అరే ఇప్పుడు ఎట్లా మళ్ళా? అరే నేనైతే ఊరు వెళ్ళిపోతున్నారా, నువ్వు కూడా ఎట్లా నిలిపోరా. సార్ వాళ్ళు కాల్ మాట్లాడుకున్నారు సార్, కౌశిక్ పారిపోదామని ట్రై చేస్తున్నారు. అవునా? సరే వెళ్దాం పదా. మీ అన్నని చంపేటో ట్రిప్ ప్లాన్ చేసినట్టున్నావు. గోవానా కొడైకెనాలా? అంటే సార్ అది ఎందుకు చంపాలనుకున్నావు మీ బ్రదర్ని? మా బ్రదర్ నేను చంపడం ఏంటి సార్? నిజం చెప్పు కౌశిక్, నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. ఎవిడెన్సా? కానీ మర్డర్కి నాకు ఏం సంబంధం లేదు సార్. స్టాప్ ఇట్ కౌశిక్, ఇంకా అబద్ధం చెప్పకు. నిజం ఒప్పుకుంటే నీకే మంచిది. లేదు సార్, నేను నిజం చెప్తున్నాను సార్. ఈ మర్డర్కి నాకు ఏం సంబంధం లేదు సార్. ఎస్కేప్ కావాలని ట్రై చేయకు, నా దగ్గర మీ కాల్ రికార్డింగ్స్ ఉన్నాయి. కాల్ రికార్డింగ్ సార్? అవును, రికార్డింగ్సే. నువ్వు మీ ఫ్రెండ్స్ ఏం మాట్లాడుకున్నా అంతా నేను విన్నాను. మీ ఫ్రెండ్స్ ఇన్వెస్టిగేట్ చేస్తే నువ్వే చేసినావు అని చెప్పి. నిజం ఒప్పేసుకో కౌశిక్. నిజం సార్, నేను ఆ రోజు ఏం మాట్లాడాలో నాకు గుర్తుకు లేదు సార్. సరే గుర్తులేదు, ఓకే. మరి మర్డర్ జరిగిన నైట్ నువ్వు ఎక్కడ ఉన్నావు? అసలు ఏం చేస్తున్నావు? సార్ ఆ రోజు నేను నైట్ ఫుల్గా తాగి పడుకున్నాను సార్ ఇంట్లోనే. సార్ గుర్తొచ్చింది సార్, ఆ రోజు నైట్ అసలు మా అన్న ఇంటికే రాలేదు సార్. స్టాప్ ఇట్ కౌశిక్, నువ్వు కాల్ మాట్లాడింది నైటే, చంపాలనుకున్నది నైటే, మీ బ్రదర్ చనిపోయింది కూడా నైటే. అవును సార్, ఇది తప్పించుకోవాలనుకుంది కూడా నైటే. పాండు, నిజం ఒప్పుకుంటే నీకే మంచిది కౌశిక్. సార్ నేను నిజం చెప్తున్నాను సార్, నేను మా అన్నని చంపలేదు సార్. సార్ నాకు ఎందుకో ఈ 2 మర్డర్స్ కూడా వీడియో చేసినట్టు అనిపిస్తుంది సార్. అయ్యో సార్, ఇంకేమంటారు సార్? నాకు దేంతో సంబంధం లేదు సార్. వీళ్ళిద్దరిని కూడా చంపింది నువ్వే కదా సార్? వీళ్ళెవరో కూడా నాకు తెలియదు సార్, ఫస్ట్ టైం చూస్తున్నాను సార్. పాండు, వీడు ఇలా వినేలా లేడు. నువ్వు నీ లాఠీ రెడీ చేసుకో, అప్పుడు ఈ నిజం ఎలా చెప్పాడో నేను చూస్తాను.
వివేక్ ఇతను నాకు తెలుసు. నీకెలా తెలుసు? ఇతను నా ఫ్రెండ్. ఈ కేసుకి ఇతనికి సంబంధమే లేదా? ఓ అందుకేనా ఇతని కేసు నుంచి తప్పించాలని ట్రై చేస్తుంది నువ్వేనా? వాట్? అవును అర్జున్, అన్ని అబ్జర్వ్ చేశాను. నువ్వు కనులతో సైగలు, సైడ్ పోయి కాల్స్ మాట్లాడు, అన్ని చూశాను. అలా ఏం లేదు వివేక్. పాండు నువ్వు వెళ్ళి ఆ 2 కేస్ ఫైల్స్ పట్టుకరా. ఓకే సార్. అరే కౌశిక్, మీ ఇంట్లో గొడవ విషయం తెలిసిన రోజు నేను వెళ్ళిపోమని చెప్పాను కదా. ఇప్పుడు చూడు నీ వల్ల నా మీద డౌట్ వస్తుంది. అరే నువ్వు చేయలే అని ఒక్క నమ్మకంతో అవుతున్నారా, లేకపోతే నేను ఎప్పుడో బొక్కలో వస్తుండేరా? అరే నేను పారిపోమనే వెళ్తున్నారా, అప్పుడప్పుడే వచ్చి వీళ్ళు పట్టేసుకున్నారు నన్ను. ఓకే సైలెంట్ ఉండు. సార్ ఎవరితో కాల్ చేపించి బెదిరిస్తున్నావా? ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? వివేక్, ఇతను ఎవరితో కాల్ చేయించలేదు వివేక్. కాల్ అంటే పాండు ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. అవును సార్. వివేక్ నువ్వేదో టెన్షన్లో ఉన్నట్టున్నావు, ఇంటికి వెళ్ళు. కావాలంటే పాండు సెక్యూరిటీ తీసుకువెళ్ళు. అరే కౌశిక్ నువ్వు ఇంటికి వెళ్ళు, కానీ ఈసారి మాత్రం పారిపోవాలని ట్రై చేయకు. నీ మీద డౌట్ ఇంకా పెరుగుతుంది. ఓకే. ఏంటి వీళ్ళందరూ? ఎస్, వెంటనే విషయం వివేక్ చెప్పాలి. ఏంటి అర్జున్ ఇంత లేట్ నైట్ వచ్చావు? వివేక్ నాకు క్లూ దొరికింది వివేక్, నీకు చెప్దామని వచ్చాను. సార్ లోపల రా మాట్లాడుకుందాం. కూర్చో అర్జున్, నేను వెళ్ళి టీ తీసుకొని వస్తాను. ఓకే. అర్జున్ ఇదిగో టీ తీసుకో. వివేక్ ఇతను ఎవరు? అతను మా బ్రదర్. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అతను ఇప్పుడు ఇక్కడ లేడు, చనిపోయి 2 years అవుతుంది. ఓ సారీ వివేక్. ఇట్స్ ఓకే. అవును ఏదో క్లూ దొరికింది అన్నావు. వివేక్ అది అలా కూర్చొని మాట్లాడదాం. వివేక్ మనకు ఆఫీసర్ అబద్ధం చెప్పాడు వివేక్. అబద్ధమా? ఏం అబద్ధం చెప్పాడు? ఆ రోజు మనం ఫొటోస్ చూపించి వీళ్ళు కూడా మీ ఎంప్లాయీస్ అని అడిగాం కదా. ఆ. ఆ రోజు ఆఫీసర్ కాదన్నాడు. బట్ ఈరోజు కేస్ ఫైల్స్ చెక్ చేసినప్పుడు వీళ్ళు కూడా అదే ఆఫీస్ అని తేలింది. సో నాకు ఎందుకో ఆఫీస్ మేనేజర్కి ఇంకా మర్డర్కి ఏదో సంబంధం ఉందనిపిస్తుంది వివేక్. నువ్వు చెప్పేది చూస్తుంటే నాకు కూడా అతని మీద డౌట్ వస్తుంది, కానీ అతనికి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది? రేపు అతను పిలిపించి ఇన్వెస్టిగేట్ చేద్దాం, అప్పుడు నిజమేంటో తెలుస్తుంది. ఓకే, పాండుకి చెప్పి ఆఫీసర్ని పిలిపిస్తా. రేపు మార్నింగే మనం ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేద్దాం. సరే ఓకే వివేక్, నేను వెళ్తాను. ఓకే, రేపు మార్నింగ్ మాట్లాడదాం, కానీ జాగ్రత్తగా వెళ్ళు. ఓకే వివేక్. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ పిలిచారు, ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? అవును రావు గారు, ఇన్ఫర్మేషన్ కావాలి. అదే రావు గారు, మీరు ఆ 3 మర్డర్స్ ఎలా చేస్తారో ఆ ఇన్ఫర్మేషన్ కావాలి. ఓ అదా. ఏంది ఆ 3 మర్డర్స్ నేను చేశానా? ఏంది ఇది కొత్త నాటకమా? ఎవరు దొరకలేదని ఆ నేరం నా మీద ఇద్దామని చూస్తున్నారా? ఆపండి రావు గారు, మీ యాక్టింగ్ ఇంకా చాలు. ఆ 3 మర్డర్స్ చేసింది మీరే అని మాకు తెలిసిపోయింది. నిజం ఒప్పుకుంటే మీకే మంచిది. నిజం ఒప్పేసుకోండి, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. ఎవిడెన్సా? ఏం ఎవిడెన్స్? ఎవిడెన్స్ పక్కన పెట్టండి. అసలు మీరు మాకు ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధమా? ఏం అబద్ధం? ఆ రోజు వీళ్ళిద్దరు ఎవరో తెలియదు అన్నారు, కానీ వీళ్ళ డీటెయిల్స్ చెక్ చేస్తే మీ ఆఫీస్ అనే తెలియదు. అసలు మీరు ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పారు? అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంక ఒప్పేసుకోండి రావు గారు, ఇంకో అబద్ధం ఆడాలని ట్రై చేయకండి. నిజం చెప్పండి రావు గారు. అంటే సార్ వీళ్ళు 3 కాదు 4, అండ్ 4 ఒకేసారి కంపెనీలో జాయిన్ అయ్యారు. ఎప్పుడూ కలిసే ఉండేవారు,
సడన్గా ఏమైందేమో కానీ నలుగురు రావడం మానేశారు. మళ్ళీ మీరు ఆ 4 పర్సన్స్ని కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేయలేదా? అప్పటికి ట్రై చేశాను సార్, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంటి అడ్రస్ కూడా ఫేక్ అడ్రస్ పెట్టారు. మరి ఆ రోజు అబద్ధం ఎందుకు చెప్పారు? చనిపోయిన వాళ్ళందరూ మా కంపెనీ అని తెలిస్తే మా కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది అలా చెప్పాను సార్. అంతేగాని మర్డర్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నాకు ఇప్పుడు ఆ 4 పర్సన్ డీటెయిల్స్ కావాలి. ఓకే సార్. పాండు సార్. ఇతనితో వెళ్ళు, ఇతను ఒక ఫైల్ ఇస్తాడు, ఆ ఫైల్ ఇక్కడ తీసుకురా. ఓకే సార్. అర్జున్, నాకు కొంచెం వర్క్ ఉంది, నేను మళ్ళా కలుస్తాను. ఓకే సార్, ఆఫీసర్ ఇచ్చిన ఫైల్ అండ్ 4 పర్సన్ డీటెయిల్స్ వీళ్ళు ఉన్నాయి సార్. ఓకే పాండు, నువ్వు బయట వెయిట్ చేయి, ఇంకెవరైనా వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే సార్. సార్ ఏమైంది సార్? నాకేం అర్థమైతలే పాండు. సార్ మరి శ్రీనివాస్ సార్ని కూడా పిలుద్దామా సార్? మీకేమైనా హెల్ప్ అవ్వచ్చు. పాండు, ఒకసారి ఆ 4 పర్సన్ పేరు చెప్పు. కే కిరణ్ సార్. మళ్ళీ చెప్పు. కే కిరణ్. పాండు, నాకెందుకో ఈ 3 మర్డర్స్ వివేక్ చేసినట్టు అనిపిస్తుంది పాండు. ఏంటి మనం వివేక్ సారా? అవును పాండు. సార్ మనం వివేక్ సార్ మీద డౌట్ ఎందుకు వస్తుంది సార్? మనం ఇన్వెస్టిగేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అయి ఉండొచ్చు కదా. ఫస్ట్ నైబర్ శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు కొన్ని కార్డ్స్ అనిపించాయి అండ్ మర్డర్లో మనకు దొరికినప్పుడు కూడా కార్డు. సో నాకు ఎందుకో శ్రీకాంత్ చేసిన డౌట్ వచ్చింది. బట్ ఆవిడ కార్డ్స్ చెక్ చేసినప్పుడు అక్కడ ఒక ఏస్ కార్డ్ దొరికింది అండ్ మన దగ్గర ఉన్న కార్డు కూడా ఏస్ కార్డు. సో ఈ మర్డర్ శ్రీకాంత్ చేయలేదు అనిపిస్తుంది. కార్డు దొరికినంత మాత్రం నా మంచోడేం కాదు కదా సార్. కార్డు ఒకటే కాదు పాండు, తన గురించి ఎంక్వైరీ చేస్తే తన తప్పేం లేదని తెలిసింది. సో ప్రస్తుతానికి పక్కన పెట్టు. నెక్స్ట్ నైబర్ సాయిని మీరు ఎంక్వైరీ చేసినప్పుడు మర్డర్ జరిగిన వీక్లో సాయి అసలు అరకు వెళ్ళాలని చెప్పాడు. బట్ నాకు ఎందుకో ఫేక్ అనిపించింది. మీరు ఎంక్వైరీ చేసిన నెక్స్ట్ డేనే నేను రైల్వే స్టేషన్ వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అప్పుడు ఎంక్వైరీలో ఏం తెలియదంటే సాయి నిజంగా అరకు వెళ్ళాడు. సో సాయిని కూడా పక్కన పెట్టు. ఆఫీసర్ అబద్ధం చెప్పాడని తెలియగానే ఈ మర్డర్స్కి ఆఫీసర్కి సంబంధం అనిపించింది. బట్ ఆఫీసర్ ఎందుకు అబద్ధం చెప్పాడంటే తన కంపెనీకి ఎక్కడ బ్యాడ్ వస్తున్నా అబద్ధం. సో ఆఫీసర్ కాదు. అవును సార్, మీరు చెప్తుంటే నాకు కూడా ఈ ముగ్గురు కావాలనిపిస్తుంది సార్. అయితే పక్క ఈ మర్డర్ కౌశికే చేసి ఉంటాడు సార్. మన దగ్గర ఎవిడెన్స్ కూడా ఉంది. కౌశిక వాడికి అంత సీన్ లేదు. ఆ రోజు ఏదో కోపంలో తాగి అలా మాట్లాడాడు. మరేం చేయనప్పుడు పారిపోదామని ఎందుకు అనుకున్నాడు సార్? వివేక్కి కాల్ రికార్డ్స్ దొరకగానే ఎక్కడ నింద వాడి మీద పడుతుందని అలా పారిపోదాం అనుకున్నాడు. అసలు వివేక్ సార్ మీద మీకు డౌట్ ఎందుకు వచ్చింది సార్? ఇది వివేక్ రెజ్యూమ్లో వివేక్ వాళ్ళ అన్న పేరు కే కిరణ్ అని ఉంది అండ్ మనం వెతుకుతున్న 4th పర్సన్ కూడా కే కిరణ్. కానీ సార్ జస్ట్ కే కిరణ్ ఉన్నంత మాత్రాన సేమ్ అయిపోరు కదా సార్. పేరు ఒకటే కాదు పాండు. ఒకసారి నేను వివేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న ఫోటో చూసాను. మనకు కార్డు దొరికింది కదా, కార్డు మీద ఏ సింబల్ ఉందో వివేక్ వాళ్ళ అన్న హ్యాండ్ మీద కూడా అదే సింబల్ ఉంది. సో నాకు ఎందుకో ఈ మర్డర్స్ వివేకే చేసిన అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 3 మర్డర్స్ వివేక్ సారే చేసి ఉంటాడు అంటారా? కన్ఫర్మ్గా అంటే చెప్పలేను పాండు, బట్ నాకు ఎందుకో వివేకే అనిపిస్తుంది. ఒకసారి వివేక్ ఎక్కడ ఉన్నాడో కాల్ చేసి కనుక్కుంది. The number you're calling is currently switched off. స్విచ్ ఆఫ్. పాండు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కౌశిక్ని ఎంక్వైరీ చేసేటప్పుడు వివేక్ ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఎవరు చేశారో అనుకో. ఓకే సార్.
హలో పాండు పాండు ఆ కాల్ గురించి ఏమైనా తెలిసిందా? ఎస్ సార్, ఆ కాల్ ఒక ఫేక్ కాల్ అని తెలిసింది. ఫేక్ కాలా? ఓకే, వివేక్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు సార్, ఇంకా వెతుకుతున్నాం. అరే పాండు, కమ్ ఆన్, డూ ఇట్ ఫాస్ట్. ఓకే సార్. ఏమైంది సార్? మర్డర్ జరిగి 1 month అవుతుంది. అసలు మర్డర్ ఎవరు చేసిందో తెలిసిందా? తెలిసింది. ఏంటి తెలిసిందా? తెలిసింది. ఈ మర్డర్స్ అని చేసింది ఎవరో కాదు, వివేకే. వివేకే మర్డర్ చేశాడని మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా?
ఇది జరిగింది. అసలు వివేక్ ఈ మర్డర్స్ ఎందుకు చేయాలనుకున్నాడు సార్? అన్నా అన్నా అన్నయ్య అన్నయ్య ఎందుకు ఇలా చేశావు? అన్నయ్య అన్నయ్య ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? ఏరో సార్ నన్ను మస్తు తిట్టిండ్రా, రోజు రోజుకి అటు తిడుతున్నాడు, ఎక్కువైతే తిట్టినా. ఎంత వర్క్ చేసినా ఏదో ఒక చిన్న మిస్టేక్ తీసి తిడుతుండ్రా నన్ను. నేను ఆ ఉల్లా కాదురా. జస్ట్ మిమ్మల్ని తిట్టిండ్రా, నన్ను కొట్టనికి వచ్చిండు. అవునా? అవును, ఇంతకు రవిగాడు ఏట్రా? రవిగాడా? అరే నేను వచ్చేటప్పుడే సార్ గారు పిలిచిండ్రా అన్ని. ఓ మాటల్లోనే వస్తుండ్రా రవిగాడు. వస్తుండా? అరే ఏమైందిరా రవి, ఇంత లేట్ అయింది? అరే ఏమన్నాడు రా సార్? చెప్పురా రే. అరే చెప్పురా రవి, ఏమైంది? ఏమనుకుంటున్నాడు? ఆడిచ్చే జీతాలకు చెప్పే పనులకు ఏమైనా సంబంధం ఉందా? 10 మంది అనుకుంటున్నాడు. అరే నీ పరిస్థితే కాదురా, మా పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఏ నా ఉల్లా కావట్లేరా, ఇంకా నేను జాబ్ మానేస్తా. నా వల్ల కూడా కాదురా, నేను ఏదో ఒక జాబ్ చూసుకుంటా. నేను కూడా జాబ్ మానేస్తున్నది. మీరు ఎట్లనే జాబ్ మానేద్దాం అనుకుంటారు కదా, నా దగ్గర బిజినెస్ ప్లాన్ ఉంది, మనం అందరం కలిసి చేసుకుందాం. బిజినెసా? మనకేం తెలిసిన బిజినెస్ గురించి? అయినా ఏం బిజినెస్ రా? ట్రేడింగ్ వితౌట్ బిల్స్, ఫుల్ ప్రాఫిట్ వస్తుంది. అరే మళ్ళీ అది ఇల్లీగల్ బిజినెస్ అవుతుంది కదరా. ఇల్లీగలా? మరి అయితే రిస్క్ వేరా. ఏ రిస్క్ అయినప్పుడు అప్పుడు చూద్దాం రా, బిజినెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్. అరే స్టార్ట్ చేద్దాం, మరి పైసలు ఎట్లా? అందరం ఈక్వల్గా ఇన్వెస్ట్ చేసుకుందాం. పర్ రేట్ 1 lakh పడుతుంది. ఏమంటారు? ఐడియా అయితే బాగుంది. నేనైతే పైసలు ఎట్లయినా ట్రై చేస్తారా. ఏడికైతే ఆడికి రా, ఫస్ట్ అయితే బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం. నా పరిస్థితి మీకు తెలుసు కదరా, ఇంట్లో మా తమ్మున చదివినకే అక్కడ పైసలు ఇప్పటికిప్పుడు 1 lakh అన్న వల్ల కాదురా. అరే ఒక్కసారికి ధైర్యం చేసి అప్పు తీసుకుని వచ్చి ఇన్వెస్ట్ చేయరా, వచ్చిన ప్రాఫిట్ తోటి మీ తమ్ముని చదివచ్చు, అటు అప్పు గిట్ట కట్టేయచ్చు. అరే చేద్దాం రా, వాడు చెప్పిన ఐడియా ఇట్లా బాగుంది, రిటర్న్స్ బాగుంటాయి, టెన్షన్ పడకరా నువ్వు. అవునరా, చేద్దాం రా, మేమందరం మీతో ఉన్నాం రా. సరేరా, కానీ ఇప్పటికిప్పుడు 1 lakh అంటే నా వల్ల కాదు, నాకు 1 week అన్న టైం కావాలరా. నువ్వు చేద్దాం, ఇంక అంతా ఫిక్స్ అయిపో. 1 week అయినా ట్రై చేయి, ఇంకా అవుతుంది. సరే నేను 1 week తర్వాత తీసుకొచ్చేసా 1 lakh. సరే చేద్దాం. అరే మనీ సెట్ అయినా మనీ ఆరా అయినా 50,000. నా దగ్గర 30,000 అయినాయి. ఇంత కిరణ్ అడిరా, వాడు ఇందాక ఫోన్ చేసిండు 5 నిమిషాల్లో వస్తా అని చెప్పి. అవునా? అరే వచ్చిండ్రా కిరణ్ గారు. ఏమైనా పైసలు సెట్ అయినా నా దగ్గర? 20K సెట్ అయినా. 20Kనా నీ దగ్గర? నీవు కలిసి 1,00,000 అయినాయిరా మా ఇంట్లో. ఏంది ముగ్గురు కలిపి 1,00,000నా? అరే పర్ హెడ్ 1,00,000 అనుకున్నాం కదరా, నేను 1,00,000 తెచ్చినా. మళ్ళీ కవర్లు ఏమున్నాయిరా? అరే మా తమ్ముడు పైసలు రా. అవునా? ఎంత టైం ఉందిరా మరి మీ తమ్ముడానికి రీసెంట్ నీకే? ఇంకా 1 month ఉందిరా.
అరే 1 మంత్ టైం ఉంది కదరా, ఇప్పుడు ఆ పైసలు ఇన్వెస్ట్ చేయరా, ప్రాఫిట్ రాగానే అది ఇచ్చి కట్టేసి. అరే అవునరా, అరే పెట్టేరా. అరే అవునరా, ప్రాఫిట్ రాగానే తీసేసుకోరా. అరే పెట్రా, మా మీద నమ్మకం లేదా రా. సరేనమ్మా, నేను ప్రాఫిట్ వచ్చినాక తీసుకుంటాం. మా తమ్ముడు పైసలు కట్టాలి 1 మంత్లో. ఏ భయపడకరా. అదే అరే ఈసారి ప్రాఫిట్స్ మనకు మంచిగా వచ్చినాయిరా. అవునరా, ప్రాఫిట్స్ అంతా వచ్చినాయి కానీ మొత్తం కిరాణానికే పోయినాయిరా. అవును, వాడు ఎక్కువ ఇన్వెస్ట్ చేసిండు కదరా. పని చేసేది మనం, పైసలు మొత్తం మనకే పోతున్నాయి రవి. పని తీసేద్దాం రా, మనం బిజినెస్ చేసుకుందాం. ఏ తప్పురా, వాడితో ఇన్వెస్ట్. అరే నీకేం తెలుసురా, ఫ్యూచర్లో మస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి. అవును, తీసేద్దాం రా. సరేరా. మిమ్మల్ని నమ్మి నా తమ్ముడు స్టడీస్ పెట్టిన పైసలన్నీ మీకే ఇచ్చినాం కదరా. మీకు తెలుసు కదా ఎంత అప్పు చేసినానో. నా పరిస్థితి తెలుసు, ఎట్లా అయిపోతుందిరా మీకు ఈ విషయం. అడుగుంటే నెక్స్ట్ మంత్ నుంచి వచ్చే ప్రాఫిట్ అన్ని మీకే ఇచ్చేటోను రా. అరే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రావడరా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? అరే మనం చేసే ఇల్లీగల్ బిజినెస్ రా. ఒకవేళ ఇచ్చినా నిన్ను నన్ను అందరి బొక్కలో దోస్తారు రా. అయినా బిజినెస్ డీటెయిల్స్ అని నా కాడ ఉన్నాయి రా. నువ్వు మనీ ఇచ్చినట్టు ప్రూఫ్ కూడా లేదు. నీ దిక్కున్న చోటు చెప్పుకోరా. పోరా పో. అరే ప్లీజ్ రా. అరే నా ప్రాఫిట్ ఇవ్వకపోయినా పర్లేరా, కనీసం మా తమ్ముడు స్టడీస్ పైసలు ఉన్నాయండి రా. సో వివేక్ వాళ్ళ అన్నను మోసం చేశారని వివేక్ రివెంజ్ తీసుకున్నాడు. మరి ఇప్పుడు వివేక్ ఎక్కడ ఉన్నాడు? ఇంకా దొరకలేదు, వెతికే ప్రాసెస్లోనే ఉన్నాం. మీరు వివేక్ని ఎక్కుతున్నట్టు వివేక్కి డౌట్ ఎలా వచ్చింది సార్? నేను ఎప్పుడైతే పాండుతో అందరి గురించి డిస్కస్ చేస్తున్నానో బయట నుండి వివేక్ వినుండొచ్చు. అండ్ నాకు వివేక్ మీద మెయిన్గా ఎందుకు డౌట్ వచ్చిందంటే, వివేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అన్న ఫోటో చూసా. అప్పుడు వివేక్ నన్ను అబ్జర్వ్ చేశాడు. తర్వాత ఆఫీసర్ 4th పర్సన్ గురించి చెప్తున్నప్పుడు వివేక్ ముఖంలో భయం చూశాను. అప్పుడు నాకు వివేక్ మీద చాలా డౌట్ వచ్చింది. అండ్ వివేక్ కూడా పారిపోవాలనుకున్నాడు. ఇప్పుడు అతను ఒక ఇంటెలిజెంట్ క్రిమినల్ అంటారా? He is not intelligent criminal. He is criminal minded, intelligent detective. సార్